హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2024 జూలై క్యాలెండర్ ఎలా ఉండబోతోంది. మరి సాధారణ పనులకి మామూలుగా అంటే గురుమూఢమి శుక్రమూఢమి నడుస్తున్నాయి కాబట్టి, అంటే శుక్రమూఢమి 3 నెలలు ఉంది కాబట్టి సాధారణ పనులకి ఏ తిథుల్లో ఏ రోజుల్లో మంచి రోజులు ఉన్నాయనేది తెలుసుకుందాము. జూలై 1వ తారీఖున దశమి సోమవారము, అశ్విని నక్షత్రము, అన్నప్రాసనం చేయడానికి, చంటి పిల్లల్ని ఊయల్లో వేయడానికి, అలాగే సీమంతం చేసుకోవడానికి, వ్యాపారము వ్యవహారాలకి, అలాగే పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, అంటే మామూలుగా పెండ్లి చూపులు చూసుకోవడం వరకు నేను చెప్పాను అంతకుముందే. మాట మంత్రి అనేది పెండ్లి చూపులకు సంబంధించినవి ఏవి అంటే పెండ్లికి సంబంధించిన విషయాలు అట్లాంటివి ఏవి మాట్లాడుకోవడానికి మీరు వెళ్ళకూడదు. అంటే వాళ్ళింటికి వీళ్ళింటికి మామూలుగా వెళ్ళి మాట్లాడుకుంటారు కదా ఆడపిల్లవారు మగపిల్లవారింటికి, అట్లాంటివి మీరు చేయకూడదు. మూడమి తర్వాత చేసుకొని లగ్నాలు పెట్టుకొని మీరు వివాహం అనేది ముహూర్తం అనేది పెట్టించుకోవాలి. శ్రావణ మాసంలో ఉంటాయి. నేను నెక్స్ట్ కూడా మీకు శ్రావణ మాసము వీడియో కూడా అందిస్తాను. అందుకే ఇవి మీరు చూసుకోండి. పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేసుకుంటే మీరు వివాహ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అద్దె ఇల్లు మారటానికి బాగానే ఉంది ఇవాళ. ఇక 2వ తారీఖున ముహూర్తాలు ఏవి ఇవ్వలేదండి. 3ను కూడా ఇవ్వలేదు, 4 ఇవ్వలేదు, 5 ఇవ్వలేదు, 6 కూడా ఇవ్వలేదు. ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి 7వ తారీఖున శుక్ల విధియ, ఆషాఢ శుక్ల విధియ ఆదివారము, పుష్యమి నక్షత్రము, పిల్లలకి అన్నప్రాసన చేయడానికి, ఊయల్లో వేయడానికి, అలాగే సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున బాగుందండి. మరి 8వ తారీఖు వచ్చేసి తదియ సోమవారము, ఆశ్లేష నక్షత్రము, వ్యవసాయ పనులకి ఆపరేషన్స్కి మాత్రమే బాగుంది. ఇక 9వ తారీఖు వచ్చేసి చవితి మంగళవారము, మఘ నక్షత్రానికి ఆపరేషన్స్కి వ్యవసాయ పనులకి మాత్రమే బాగుందండి. ఇక 10వ తారీఖు వచ్చేసి చవితి బుధవారము, మఘ నక్షత్రం మిగులు, అన్నప్రాసనం చేయడానికి పిల్లలకి, అలాగే ఊయల్లో వేయడానికి చంటి పిల్లల్ని, ఇంకా సీమంతం చేయడానికి, ఉబ్బ నక్షత్రం వచ్చిన తర్వాత వాహన ప్రారంభాలకి, భూమి రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి బాగుంది. ఇక 11వ తారీఖు వచ్చేసి పంచమి గురువారము, పుబ్బ నక్షత్రము, సాధారణ పనులకు మాత్రమే బాగుందని ఇచ్చారు. మరి 12వ తారీఖు వచ్చేసి షష్ఠి శుక్రవారము, ఉత్తర నక్షత్రము, అన్నప్రాసనానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి బాగానే ఉందండి. 13వ తారీఖున సప్తమి శనివారము, హస్త నక్షత్రము, అన్నప్రాసన చేయడానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారటానికి, వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి బాగానే ఉంది అని ఇక్కడ పంచాంగంలో అయితే ఇచ్చారు. ఇంకా 14వ తారీఖు చూద్దాము. అష్టమి ఆదివారము, చిత్ర నక్షత్రము, అన్నప్రాసనం చేయడానికి పిల్లలకి, అలాగే ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి బాగుంది. ఇక 15వ తారీఖు వచ్చేసి నవమి సోమవారము, స్వాతి నక్షత్రము, అన్నప్రాసనానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతము, అద్దె ఇల్లు మారటానికి ఇవాళ బాగుందండి. ఇక 16వ తారీఖు వచ్చేసి దశమి మంగళవారము, విశాఖ నక్షత్రము, వ్యవసాయ పనులు ఆపరేషన్స్ చేయించుకోవడానికి, సాధారణ పనులకి బాగుంది. ఇక 17వ తారీఖు వచ్చేసి ఏకాదశి బుధవారము, అనురాధ నక్షత్రము, సాధారణ పనులకి, వాహన ప్రారంభాలకి బాగానే ఉందని ఇచ్చారు. ఇక 18వ తారీఖు వచ్చేసి ద్వాదశి గురువారము, జ్యేష్ఠ నక్షత్రము, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, అంటే మామూలుగా ఏమన్నా ఆపరేషన్స్ అనేవి ఉంటాయి కదండి వేరు అంటే ఒంట్లో బాగాలేని వాళ్ళకి కొంచెము అలా ఆపరేషన్స్ చేయించుకోవడానికి, ఇంకా వ్యవసాయ పనులకి రోజున బాగుందని ఇచ్చారు. మరి 19వ తారీఖు వచ్చేసి త్రయోదశి శుక్రవారము, మూల నక్షత్రము, పెళ్లి చూపులు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలకి బాగుందని ఇచ్చారండి. ఇక 20వ తారీఖున చతుర్దశి శనివారము, పూర్వాషాఢకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే సాధారణ పనులకి బాగుందండి. ఇక 21వ తారీఖున పౌర్ణమి ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రము, అద్దె ఇల్లు మారటానికి ఇవాళ బాగానే ఉందండి. 22వ తారీఖు వచ్చేసి బహుళ పాడ్యమి సోమవారము, శ్రవణ నక్షత్రము, అన్నప్రాసనానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, అలాగే సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారటానికి, భూమి రిజిస్ట్రేషన్స్కి
అలాగే వాహన ప్రారంభాలకి పెండ్లి చూపులకు కూడా ఈ రోజున బాగుంది అని ఇచ్చారు. 23వ తారీఖు వచ్చేసి విధియ మంగళవారము, ధనిష్ట నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. 24వ తారీఖున తదియ బుధవారము, శతభిష నక్షత్రము, వాహన ప్రారంభాలకి పెళ్లి చూపులకి బాగుంది. అలాగే సాయంత్రం 5:30 తర్వాత అద్దె ఇల్లు మారటానికి బాగుంది. ఇక 25వ తారీఖున చవితి గురువారము, ఉత్తరాభాద్రకు అద్దె ఇల్లు మారటానికి బాగుంది. ఇంకా 26వ తారీఖున పంచమి శుక్రవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, అన్నప్రాసనం చేయడానికి పిల్లలకి, అలాగే ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేయడానికి, వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి, అద్దె ఇల్లు మారటానికి బాగుందండి. రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత అంటే 10:21 తర్వాత ఉదయం మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు. ఇంకా 27వ తారీఖున సప్తమి శనివారము, రేవతి నక్షత్రము, పిల్లలకి అన్నప్రాసన చేయడానికి, ఊయల్లో వేయడానికి, అలాగే సీమంతం చేసుకోవచ్చు, అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజున బాగుంది. ఇంకా 28వ తారీఖున అష్టమి ఆదివారము, అశ్విని నక్షత్రము, అన్నప్రాసనానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, శ్రీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ రోజున బాగుందండి. ఇంకా 30వ తారీఖు వచ్చేసి 29వ తారీఖున ముహూర్తాలు అనేవి ఇవ్వలేదు. 30వ తారీఖున దశమి మంగళవారము, కృతిక నక్షత్రము, ఆపరేషన్స్కి మాత్రమే బాగుందండి. ఇంకా 31వ తారీఖున ఏకాదశి బుధవారము, రోహిణి నక్షత్రము, అన్నప్రాసనానికి, పిల్లలకి ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, మృగశిర వచ్చిన తర్వాత సాధారణ పనులకి బాగుంది అని ఇచ్చారండి. ఇదండి మరి జూలై నెల క్యాలెండరు. మామూలుగా సాధారణ పనులకి అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యవసాయ పనులకి, ముహూర్తాలు అనేవి అంటే మంచి రోజులు అనేవి ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ అని వస్తాయి. ఆగస్ట్ నెల క్యాలెండర్ కూడా నేను అందిస్తాను మీకు. ఆగస్టులో ముహూర్తాలు అనేవి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు తొందరపడి ఆగస్టులో ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.